బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనుల పూజా పేరుతో మనమడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఈ రోజు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ. మంత్రి సీతక్క ఇలాకాలో తాగునీటి కరువు. ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీరు లేక 3 నెలలుగా కష్టపడి బావి తవ్విస్తున్న గ్రామస్తులు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అత్యవసర ఊపిరితిత్తుల తరలింపుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి విమానంలో తీసుకొచ్చిన అవయవాలను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్ కు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభం. యాసంగి పంట కోసం నీటి విడుదల కోరుతూ హరీష్ రావు లేఖకు స్పందించిన అధికారులు ఆదివారం నుంచి పంపింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సాగర్ లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు ఉపశమనం లభించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత. ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన పీడీఎస్ నేతలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్స్, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వం జీవోను ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌతవరం గ్రామంలో పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. నాడు నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో తరగతి గదే స్టోర్ రూమ్ గా మారింది. విద్యార్థులు ఇబ్బందుల్లో చదువుకుంటుండగా 2 ఏళ్లుగా పనులు నిలిచిపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తుల డిమాండ్. ఏపీలో తప్పని డోలీ మోతలు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తడికోట గ్రామానికి చెందిన గిరిజనుడు చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కదలలేని స్థితిలో ఉండటంతో గ్రామస్తులు డోలీ కట్టి 5 కిలోమీటర్లు మోసుకెళ్లారు. విజయవాడలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్.